మాటలకి భయపడి నీ బెదిరింపులకి ఆగిపోతాననుకున్నావా? చీరలో అయినా పాయింట్లో అయినా ఉండేది నేనే అని మర్చిపోకు. జగదాత్రిని బెదిరిస్తే జేడి భయపడుతుందని ఎలా అనుకున్నావు? ఏంట్రా నిన్ను? ఏంటి నేను? నా ఫోటోని అందరికీ చూపిస్తావు, నేనెవరో అందరికీ చెప్తావు, అంతేనా? అంతకు మించి ఏం చేయగలవు? అంతకు మించి నువ్వేం చేయగలవు? చెప్పు, ఏం చేయగలవు చెప్పు. అవినాష్, వాళ్ళు నిన్ను కావాలనే రెచ్చగొడుతున్నారు, వాళ్ళ మాట వినకు. అవునరా, అవును. ఎలాగూ ఇన్ని రోజులు మీ డాడీ మాటే కదా విన్నావు, ఇప్పుడు కూడా నువ్వు ఆయన మాటే విను. ఏంటి, మా ఫోటోలు పాంప్లెట్లు పంచినట్టు పంచుతావు, అంతే కదా? పంచు పంచు. కానీ ఆ తర్వాత ఏమవుతుందో నేను చెప్పనా? నీలాంటి రౌడీలకి నేను భయపడను కాబట్టి నా ఫ్యామిలీని నేను ఎలాగైనా కాపాడుకుంటాను. మరి నా నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు? నీలాంటి పెరికి వాడితో నేను మాట్లాడను. నాకొక హెల్ప్ చేయరా? ఇంకోసారి ధైర్యం ఉన్నట్టు నా ముందు బిల్డప్ ఇవ్వకు. నేనంటే నీకింత భయం ఉండి కూడా పైకి నీ యాక్టింగ్ ఉందే, దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. నా కళ్ళలో భయం కనిపిస్తుందా? నువ్వెవరో అందరికీ చెప్పకుండా నీ మీద గెలవలేననుకుంటున్నావు కదా? ఇప్పుడు చెప్తున్నా, కాదు ప్రామిస్ చేస్తున్నా, నీ మీద గెలిచే వరకు నువ్వెవరో ఎవ్వరికి చెప్పను, మా పప్పకు కూడా చెప్పను. ఏం చేస్తున్నావు అవినాష్? నీ కొడుకంటే ఏంటో ఈ జేడికి తెలిసేలా చేస్తా డాడ్. నీకు మాటిచ్చినట్టు నీ గిఫ్ట్ నీకిస్తా. సర్లే గాని పద, స్టేషన్ కి వెళ్లి మిగతా విషయాలు క్లియర్ గా మాట్లాడుకుందాం. స్టేషన్ కా నేను రాను. రాకపోతే కొట్టి తీసుకెళ్తాం. అయ్యో సార్, నేనెక్కడున్నానో కూడా మీకు తెలియనప్పుడు మీరెలా నన్ను అరెస్ట్ చేయగలుగుతారు? ఏంటి అర్థం కావట్లేదా? మీ వెనుక చూడండి, నా మనుషులే ఉన్నారు. నా మీద చిన్న గీత కూడా పడనివ్వరు. వాళ్ళను దాటి మీరు నా వరకు రాలేరు.